ఎముక ఎంత ఘోరంగా దిగజారిపోవాలా. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. వాక్యాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళడమే శిక్ష. వాక్యాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళినప్పుడే శత్రువు నీ మీద దాడి చేయడం మొదలు పెడతాడు. వాడు శ్రమల ద్వారా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా, దేవునికి స్తోత్రంగా ఉన్నగాక, వ్యాధులు రోగముల ద్వారా శత్రువు భయంకరంగా దాడి చేయడం అప్పుడే మొదలు పెడతాడు. వాడు ప్రవక్త బోధించలేదా? ఒక వ్యక్తి ఎప్పుడైతే సంఘములో నుంచి బయటికి వెళతాడో అతను బయటికి వెళ్ళింది యేసు క్రీస్తు యొక్క రక్తము కింద నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సంఘములో ఉన్నంత కాలము, యేసు క్రీస్తు యొక్క రక్తము కింద ఉన్నంత కాలమే ఆ వ్యక్తిని రక్తము కాపుదల కాయును అన్నాడు ప్రవక్త. మరి వాక్యానికి అడ్డం తిరిగి, వాక్యాన్ని ఎదిరించి, ప్రవక్త వర్తమానం నమ్మకుండా మరి అడ్డం తిరిగి మరి వెళ్ళిన వాళ్ళ సంగతి ఏంటి కాలములా? వాక్యము నమ్మని వాళ్ళ పరిస్థితి ఏంటి కాలములా? దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. చరిత్ర, వాక్యము ఎప్పుడు తప్పిపోదు, చరిత్ర ఎప్పుడు మాసిపోదు. శత్రు వస్తాడు, పట్టుకుంటాడు, అప్పుడు వారు చెబుతారు అసలు సంగతి ఏంటో. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. చూడండి, ప్రవక్త అంటున్నాడు, కానీ ఒక రోజు నువ్వు గ్రహిస్తావు. ఎప్పుడు తెలుసా? శత్రువు వచ్చినప్పుడు, లోకములో కలిసిపోయినప్పుడు, తాగుబోతులుగా, వ్యభిచారులుగా, పేకాట రాయులుగా నీ ఆత్మీయ స్థితి దిగజారిపోయి చూసావా? అప్పుడు నువ్వు గ్రహిస్తావు దేవుడు ఏం మాట్లాడాడా, ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్పాడు. ప్రవక్త బోధించిన దానిని పాస్టర్ ఎందుకని గట్టిగా బోధించాడో ఒక రోజు నీకు అర్థమైంది. ఎప్పుడు? శత్రువు నిన్ను పట్టుకున్నప్పుడు. ఆమేన్. ఒక రోజున అది సత్యమై ఉన్నదని నీవు ఆలస్యంగా తెలుసుకుంటావు. నీవు తెలుసుకునే సమయానికి కాలం అయిపోయిద్దాక, ఎత్తబాటు అయిపోయిద్దాక, అప్పటికి జరగాల్సిన డామేజ్, నష్టం మొత్తం పూర్తిగా జరిగిపోయిందిక. తెలుసుకున్న ఇక ఉపయోగం ఉండదిక. ప్రవక్త అన్నాడా, నీవు ఆలస్యముగా తెలుసుకుంటావు. ఆమేన్. ఆలస్యముగా, ఎత్తబడిన తర్వాత అర్థమైన ఏం లాభం? ఎత్తబడిన తర్వాత వాక్యం తెలుసుకుంటే ఏం లాభం? చూడండి, ప్రవక్త ఇలా అంటున్నాడు, ప్రభు నామములో నేను దానిని మాట్లాడుచున్నాను అంటే అర్థం ఏంటి? యెహోవా ఈలాగ సెలవిస్తున్నాడు, యెహోవా ఈలాగ సెలవిస్తున్నాడు. అప్పుడు అర్థమైంది, ఈ రోజు వాక్యానికి అడ్డం తిరిగిన వాళ్ళకి, ఈ రోజు వాక్యం నమ్మకుండా అడ్డం తిరిగిన వాళ్ళకి ఒక రోజు అర్థమయ్యే రోజు త్వరలో రాబోతా ఉన్నది. శత్రువు వస్తాడు. ఏం కంగారు పడకండి, రోమ్ వస్తుంది. ఇప్పుడు నరకడం మొదలు పెడతాడక. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. అది దేవుడి చేతిలో తప్పించుకోలేరు, రోమ్ చేతిలో తప్పించుకోరు, రోమ్ చేతిలో ఉంచుకోవాలి. ఆమేన్. చూడండి, ప్రవక్త ఏమంటాడంటే, నన్ను నేను పైకి గురిగా చేసుకుంటాను. ఆమేన్. అంటే ఏంటి? నేను ఎప్పుడు కూడా క్రీస్తు వైపే చూస్తాను. దేవునికి స్తోత్రం కవునుగాక. అందుకనే పౌలు గారు ఏమన్నారంటే, పైనున్న వాటినే వెదకము. వధువు ఎప్పుడు కూడా క్రీస్తునే, వాక్యమునే, ఈ గడియ వర్తమానమునే మన గురిగా ఉండాలి. ఈ రోజు మన గోల్, ఈ రోజు మన గురి ఏమిటంటే ఎత్తబడుటే మన గురి. ప్రవక్త అదే మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. చివరిగా అది నన్ను సమాధికి నడుపుతుంది. దేవుడు నాకు సహాయం చేసినట్లయితే నేను చనిపోవు వరకు ఒక సాక్షిగా ఉండబోచున్నాను. అది నిజం. దేవునికి స్తోత్రం కవునుగాక. అందుకని పౌలు గారు ఏమన్నారు? బ్రతుకుట క్రీస్తే, చావైతే క్రీస్తు కోసమే.
చావైతే మరణమైతే నాకెంతో లాభం అన్నాడు ఆయన. ఆమేన్. మనం బతికితే క్రీస్తు కోసం బతకాలా, చనిపోయిన దేవుని వాక్యం పక్షముగా నిలబడి దేవుని వాక్యం కోసమే చనిపోవాలా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. అటు ఇటు మధ్యస్థ స్థితిలో ఉన్నావా, డైరెక్ట్ గా నరకమనే గుంటలో పడిపోతావు. ఆమేన్. అందుకనే ఇప్పుడు మీకు అర్థం కాదు దేవుడు ఎందుకని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ఆమేన్. దేవుడు ఎందుకని ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు అర్థం కాదు. ఒక రోజు అర్థమయ్యే రోజు రాబోతా ఉన్నది ఆమేన్. అతి త్వరలో. ఆమేన్. అప్పుడు శత్రువు వచ్చినప్పుడు అర్థమైతే అప్పుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. 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 కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక సంఘము దేవునితో కలిసి నడవాలంటే ఆ మార్గములో మొట్టమొదట ఆ సంఘము లేదా ఆ వ్యక్తులు దేవుని వాక్యం నమ్మాల. ఆమేన్. దేవుని వాక్యముతో సమ్మతించకుండా, ఆమేన్. దేవుని వాక్యం నమ్మకుండా, పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఏ వ్యక్తి కూడా, ఏ సంఘము కూడా దేవునితో కలిసి ఆ జీవ మార్గములో ఏ వ్యక్తి కూడా నడవలేడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఎందుకని ఈరోజు చాలా మంది వాక్య మార్గములో నుంచి వెళ్ళిపోతున్నారు తెలుసా? ఆమేన్. అదుకు వాక్యము వాళ్ళలో ఉన్న తప్పులు బయట పెడతా ఉంది. ఆమేన్. వాక్యం ఎప్పుడైతే దేవుడి వాక్యము ద్వారా ఎప్పుడైతే దేవుడు మనలో ఉన్న బలహీనతలను తప్పులు బయట పెడతాడో మనం వాక్యముతో సమ్మతించకుండా అదుకు బయటకు వెళ్ళిపోతా ఉన్నాం. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. కానీ ఒక రోజు రాబోతా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కానీ త్వరలో ఒక రోజు రాబోతా ఉన్నది. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. ఆ రోజు నిజముగా అదిగో భయంకరమైన శిక్ష పొందకపోతా ఉన్నారు. ఆమేన్. చూడండి, ప్రవక్త గారితో ఒక వ్యక్తి ఇలా అన్నాడు, బ్రదర్ బ్రానమ్, నువ్వు ఇలా కఠినముగా స్త్రీల గురించి, వాళ్ళ వస్త్రధారణ గురించి, సంఘములో ఇలా ఉండకూడదు, అలా ఉండాలి అని నువ్వు వాక్యం కఠినముగా బోధిస్తే ఏం జరిగిందో తెలుసా అన్నాడు. ఎవరు? ఒక దెయ్యం పట్టినోడు వచ్చి ప్రవక్త గారితోటి. అప్పుడు ప్రవక్త ఇలా అన్నాడు, చూడండి, నా సంఘములో అలాగ బోధించినట్లయితే ఆ 4 స్తంభములే మిగులును అని ఒక వ్యక్తి నాతో అన్నాడు. బ్రదర్ బ్రానమ్, నువ్వు గనక వాక్యమును ఇలా బోధిస్తే నీ సంఘములో మిగిలేది మనుషులు కాదు, 4 స్తంభాలు ఉంటాయి అన్నాడు ఆయన. ఆమేన్. 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 అప్పుడు ప్రవక్త ఏమైనా వాక్యంతో రాజీ పడ్డాడా? వాక్య విషయంలో రాజీ పడ్డాడా? వాక్యమును బోధించకుండా ఆపాడా? ఈ రోజు కూడా చాలా మంది అనుకుంటారు నువ్వు వాక్యం గట్టిగా బోధిస్తే సంఘములో ఎవరు మిగలరు అని. ఆమేన్. ఆమేన్. ఈ రోజు అదే ఆత్మ, అదే లూసిఫర్ ఆత్మ, అదే యజబేలు ఆత్మ సంఘములో కొంతమందిలో పనిచేస్తా ఉంది ఈ రోజు. ఆమేన్. నువ్వు వాక్యం గట్టిగా బోధిస్తే ఎవరుంటారు? 4 స్తంభాలు ఉంటాయి ఆమేన్. అంటారు ఈ రోజు కూడా. ఆమేన్. చూడండి, అప్పుడు ప్రవక్త ఏమని జవాబు చెప్పాడంటే, చూడండి, ఇప్పుడు నేను వాటికే బోధిస్తాను, నేను ఆ 4 స్తంభాలకే వాక్యం బోధిస్తా. ఆమేన్. రేపొద్దున మీ మీద అవే తీర్పు చెబుతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అంతేగాని వాక్య విషయంలో ప్రవక్త రాజీ పడడు. దేవుని వాక్య విషయంలో సంఘం మొత్తం వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు, మిగిలేది కేవలము స్తంభాలు మాత్రమే. ఆమేన్. వాక్య విషయములో దేవుని పిలుపు కలిగిన సేవకుడు, ఆమేన్. దేవుడి చేత కృప చేత ఎన్నిక చేయబడ్డ సేవకుడు ఆమేన్. వర్తమాన విషయములో, వాక్య విషయములో ఆమేన్. ఎప్పుడు రాజీ పడేవాడు కాదు. హల్లెలూయా. రాజీ పడేవాడైతే వాడు దేవుని పిలుపున్న వాడు కాదు. ఆమేన్. 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 ప్రవక్త ఏమన్నాడు? 4 స్తంభాలకి వాక్యం బోధిస్తా. ఆమేన్. 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 వాక్య విషయంలో ఎందుకు రాజీ పడాలా? ఆమేన్. వాక్య విషయంలో ఎన్నడూ రాజీ పడే ప్రసక్తే ఉండదు. ఆమేన్. చరిత్రలో నా ప్రవక్తలు రాజీ పడలేదు, ఆమేన్. ఈ కాలంలో నా ప్రవక్త రాజీ పడలేదు, ఆమేన్. నా దేవుడు రాజీ పడలేదు. ఆమేన్. నేను ఎందుకు రాజీ పడాలా? వాక్యముతో, వాక్య విషయంలో నేను ఎందుకు రాజీ పడాలా? ఆమేన్. ఆమేన్.
ఎవరు లేకపోయినా ఆమేన్ స్తంభాలకైనా వాక్యం బోధిస్తా. ఆమేన్ హల్లెలూయా రేపొద్దున ఆ స్తంభాలే, ఆ పిల్లర్లే, ఆ రాళ్ళే ఆమేన్ మీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తాయి. ఆమేన్ హల్లెలూయా ఎవ్వరు తప్పించుకోలేడు, ఆమేన్ ఎవ్వరు తప్పించుకోలేడు తీర్పులోంచి. ఆమేన్ దేవుని హస్తములోంచి ఏ మానవుడు కూడా తప్పించుకోలేడు. హల్లెలూయా ప్రవక్త ఏమన్నాడు? ఇంకా కుళాయి నీళ్లు తాగైనా, ఆమేన్ చెరువులో నీళ్లు తాగైనా, ఆమేన్ బిస్కెట్లు తినైనా, ఆమేన్ ఆ ఎండిపోయిన రస్కులు తినైనా ఆమేన్ నేను వాక్యం బోధిస్తా అన్నారు ఆయన. ఆమేన్ ఒక నిజమైన సేవకుడు అలాగే ఉంటాడు. ఆమేన్ ఆమేన్ వాక్యం బోధిస్తే ప్రజలు వెళ్ళిపోతారేమో, ఈ వర్తమానం బోధిస్తే ప్రజలకు నచ్చదేమో అని అని ఎప్పుడు రాజీ పడడు. ఆమేన్ దేవుడు వాక్యం బోధించేదే సర్పసంతానము, చెత్త చెదారము, పొట్టు బయటికి వెళ్తాయి. ఆమేన్ ఆమేన్. ఆమేన్ చూడండి, చరిత్రలో మనం చూస్తే దేవుడు ఆది కాండం నుండి కూడా వెలుగును చీకటిని వేరు చేసుకుంటా వచ్చాడు ఆయన. హల్లెలూయా ఆమేన్. ఆమేన్ వెలుగుకు చీకటితో పొత్తు ఉండదు, ఆమేన్ విశ్వాసికి అవిశ్వాసతో పొత్తు ఉండదు. ఆమేన్ అలాగే అబ్రహాము తన వాగ్దాన దేశానికి వచ్చే ముందల ఆమేన్ లోతును కూడా వెంట పెట్టుకొచ్చాడు ఆయన. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా ఇప్పుడు పిలుపు ఉన్నది కేవలం అబ్రహాముకు మాత్రమే, షారాకు. ఆమేన్ ఇప్పుడు అబ్రహాము చేసిన తప్పేమిటంటే తన సహోదరుడి కుమారుడైన వరుసకు తమ్ముడైన లోతును కూడా తీసుకొచ్చాడు. ఆమేన్ వాక్యంలోకి వెళ్దాం. ఆమేన్ ఆమేన్ అనుకోకుండా ఎందుకో వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ అబ్రహాము ఏం చేశాడంటే తన సహోదరుడి కుమారుడైన లోతును కూడా వెంట పెట్టి తీసుకొచ్చాడు. ఆమేన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్ చూద్దాం. చూడండి, ఆది కాండం 13వ అధ్యాయం. ఎప్పుడైతే లోతు అబ్రహాము పిలుపున్నవాడు, ఆమేన్ అబ్రహాము ఎన్నిక కలిగిన వ్యక్తి. ఆమేన్ ఇప్పుడు దేవుడు పిలిచింది కేవలము అబ్రహామునే. ఆమేన్. ఆమేన్ దేవుడు పిలిచింది ఇప్పుడు కేవలము అబ్రహాముని రమ్మన్నాడు ఆయన. ఆమేన్ ఇప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే తండ్రిని వెనకాల పెట్టాడు. ఆమేన్. ఆమేన్ తరువాత లోతుని కూడా వెనకాల తీసుకొచ్చాడు. ఆమేన్ ఆమేన్. కానీ పిలిచింది ఎవరినంటే దేవుడు అబ్రహాముని, షారాని. ఆమేన్ ఇప్పుడు అబ్రహాము చేసిన పొరపాటు ఏంటంటే చూడండి, ప్రవక్త అంటాడు ప్రవక్తలలో దేవుని సేవకుల పొరపాట్లు ఉంటాయి. ఆమేన్ ఒకవేళ వాళ్ళు ఏమైనా పొరపాటు చేసినా, ఒకవేళ తప్పు చేసినా ఆమేన్ తప్పకుండా దేవుడు వాళ్ళని గద్దిస్తాడు ఆయన. ఆమేన్ అంతేగాని సంఘము కాదు ఆమేన్ గద్దించేది, సరిచేసేది దేవుడే. ఆమేన్ ప్రవక్త అబ్రహాములో చాలా పొరపాట్లు ఉన్నాయి, ఆమేన్ కానీ దేవుడు ఆ వ్యక్తిని క్షమించాడు ఆయన. ఆమేన్ యేసేపులో ఉన్నాయి, అదిగో యాకోబులో ఉన్నాయి, ఆమేన్ దావీదులో ఉన్నాయి, ఆమేన్ అనేకమైన మచ్చలు కలిగి ఉన్నారు. కానీ దేవుని ప్రజలు ఏం చేస్తారంటే సరి చేసుకుంటారు వాక్యముతో. ఆమేన్ వాళ్ళు సరి చేసుకుంటారు కాబట్టి దేవుడు వాళ్ళు క్షమించాడు. ఆమేన్ ఆమేన్ ఇప్పుడు అబ్రహాం ఎప్పుడైతే తన తండ్రిని తమ్ముడిని వెనకాల పెట్టి తీసుకొస్తున్నాడో దేవుడు మొట్టమొదటి మార్గ మధ్యములో తండ్రిని చంపేశాడు. ఆమేన్ హల్లెలూయా ఆమేన్. ఆమేన్ ఎందుకంటే ఆ వాగ్దానములో, ఆ దీవెనలో, ఆ ఆశీర్వాదం కేవలం అబ్రహాము మాత్రమే, ఆమేన్ అబ్రహాము కుటుంబానికి మాత్రమే ఆ దీవెన. ఆమేన్ మరి ఈ రోజు కూడా ఆత్మ సంబంధముగా ఈ రోజు మనము కానాను దేశంలో గెలబోతా ఉన్నాం. హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మనం వచ్చేటప్పుడు చెత్త చెదారాన్ని,
అవిశ్వాసుల్ని వేషధారుల్ని మనం కూడా వెంటబట్టుకు వస్తూ ఉంటాం. ఆమేన్. కానీ దేవుని వాగ్దానము, వాగ్దాన దేశము, ఆ దీవెన వాగ్దాన దేశము కేవలము అబ్రాహాముకు మాత్రమే. ఆమేన్. ఈ రోజు కూడా ఆ యొక్క వాగ్దాన దేశము, పరిశుద్ధాత్మ బాప్తిసము, అలాగే వాక్య థియోపని ఉన్నది కేవలము అబ్రాహాము యొక్క రాజ సంతానానికి మాత్రమే. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే అబ్రాహాము తండ్రిని వెంట పెట్టుకుని బయలుదేరాడో, ఆమేన్. మార్గం దారి మధ్యలో దేవుడు తండ్రిని తండ్రిని చంపేశాడు. ఆమేన్. ఈ రోజు కూడా ఎప్పుడైతే అవిశ్వాసులు, వేషధారులు మేము కూడా పరలోక రాజ్యానికి వెళ్తాం, మేము మా కుటుంబం మొత్తం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని వస్తారు. ఆమేన్. 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 ప్రవక్త నాడు అబ్రాహాము యొక్క తండ్రి ఎలాంటి వాడంటే నూనెలో ఉన్న జోరేగ లాంటివాడంట. ఏగ ఏం చేసిద్ది, పొద్దాగా గుయ్యని గొరుగుతా ఉండిద్ది, ఆమేన్. సొనుగుతా ఉండిద్ది. ఆమేన్. అవునా కాదా? ఆమేన్. అబ్రామా మన ఇల్లు వదిలిపెట్టావురా, అబ్రామా ఆస్తి వదిలిపెట్టావురా, బంధువులు వదిలిపెట్టావురా, ఏంట్రా ఈ యాత్ర అబ్రామా అని తండ్రి కొనుగుతా ఉండేవాడు వాక్యానికి. ఆమేన్. దేవుడు ఏం చేశాడు, దారి మధ్యలోనే చంపవతలు పడేశాడు. ఆమేన్. ఈ రోజు కూడా ఆత్మీయముగా దేవుని వాక్యం విని, దేవుని వర్తమానం విని ఆమేన్. గునిగే వాళ్ళని, సొనిగే వాళ్ళని దేవుడు ఉంచుతాడా? దారి మధ్యలోనే చంపేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మరణం అంటే అర్థం ఏంటి? ఎడబాటు. ఆమేన్. ఆమేన్. వాక్యము నుంచి ఎడబాటు, ఆమేన్. దేవుని సన్నిధిలోంచి ఎడబాటు అది. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు కాలంలో, మోషే కాలంలో కూడా 20 లక్షల మంది బయలుదేరారు ఆమేన్. వాగ్దాన దేశానికి. మేము ఇశ్రాయేలీయులం, మేము మా ప్రవక్త ఉన్నాడు, మాకు అగ్ని స్తంభం ఉన్నది, మాకు మేఘం ఉన్నది అని వాళ్ళు కూడా బయలుదేరారు ఆమేన్. ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందుకొని. ఆమేన్. ఆమేన్. ఈ రోజు కూడా చాలా మంది ప్రవక్త వర్తమానం, మాకు అగ్ని స్తంభం ఉన్నది, వెరీ గుడ్, మాకు మేఘం ఉన్నది, వెరీ గుడ్, మేము నీళ్ళలో బాప్తిసం పొందుకున్నాం, ఇక ఏముంది, ఇక మేము ఎలా మాట్లాడినా ఎలా జీవించినా వెళ్ళిపోతాం అనుకుంటారు ఈరోజు. ఆమేన్. అదే పొరపాటు, ఆమేన్. అదే తప్పది. ఆమేన్. మార్గ మధ్యములో గొనిగి నోళ్ళు, సొనిగి నోళ్ళని దేవుడు దారి మధ్యలో చంపవతల పడేశాడు. హల్లెలూయా. అరణ్యములో శవాలుగా రాలిపోయారు వాళ్ళు. హల్లెలూయా. మరి ఈ రోజు ఆత్మ సంబంధముగా వర్తమానం మీద, ఆమేన్. వాక్యం మీద, దేవుడి మీద గొనిగే వాళ్ళు, సొనిగే వాళ్ళని దేవుడు వాగ్దాన దేశం చేరుకోక ముందులే దారి మధ్యలోనే, అరణ్యములోనే చంపవతలేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆమేన్. దేవుడి మధ్యలో లేపేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఉంచుడు ఈరోజు ఆమేన్. సంఘములు. అందుకనే అవిశ్వాసుల్ని, వేషధారులను దేవుడు బయటకు పంపించేస్తున్నాడు. ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలోంచి బయటికి వెళ్ళగొట్టడం. హల్లెలూయా. అరణ్యములో శవాలుగా రాలిపోతా ఉన్నారు. ఆమేన్. చూడండి, తండ్రిని దేవుడు చంపేశాడు, ఆమేన్. అవిశ్వాసి. ఇంకెవడున్నారు? వేషధారు ఉన్నాడు. ఇక లోతు. లోతు వేషధారికి మాదిరి. ఆమేన్. లోతు నులివెచ్చని విశ్వాసికి మాదిరి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు వెళ్ళిపోవాల్సిన అక్కడ ఉన్నాడు వేస్తారు ఇసుకరెత్తి విధాలాగా. ఆమేన్. 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 సో దేవుడు ఏం చేశాడు? అబ్రాహామును దీవించాలా? ఆమేన్. అబ్రాహాముతో దేవుడు మాట్లాడాలా? హల్లెలూయా. అబ్రాహాముతో దేవుడు మాట్లాడాలి. ఆమేన్. అబ్రాహామును దేవుడు దీవించాలి. ఆమేన్. అబ్రాహాము యొక్క తరతరాలను దేవుడు దీవించాలంటే ఆమేన్. ఇప్పుడు వేషధారు ఉండకూడదు, ఆమేన్. లోతు ఉండకూడదు సంఘంలో. హల్లెలూయా. అబ్రాహాము సంఘంలో లోతు ఉండకూడదు. ఆమేన్. ఇప్పుడు ఇది ఆత్మ సమానంగా విలియం బ్రానర్ సంఘము, ఆమేన్. జీవము గల దేవుని సంఘము. హల్లెలూయా. ఇప్పుడు ఎన్నికలో ఉన్న అబ్రాహాము దీవించబడాలంటే, ఆమేన్. ఎన్నికలో ఉన్న సంఘం ఎత్తబడాలంటే ఈ లోతు లాంటి వేషధారులు ఉండకూడదు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఉంచడు ఇక. ఆమేన్. ఆమేన్. వేషధారు ఉంటే దేవుడు సంఘములో మాట్లాడడు. ఆమేన్. వేషధారు ఉంటే దేవుడు సంఘములో మాట్లాడడు. దేవుడు సంఘములో పరిశుద్ధాత్మగా ఆయన సంచరించలేడు. ఆయన
ఇప్పుడు దేవుడు సంఘములో సంచరించాలంటే దేవుడు ఆయన సంఘముతో అబ్రాముతో ఈ రోజు అబ్రాముతో దేవుడు మాట్లాడాలంటే ఈ రోజు ఉన్న అబ్రాము యొక్క రాజ సంతానముతో పరిశుద్ధాత్ముడు మాట్లాడాలి అంటే ఈ రోజు ఉన్న అబ్రాము యొక్క రాజ సంతానమును దేవుడు దీవించాలంటే ఈ రోజు ఉన్న అబ్రాము యొక్క రాజ సంతానమును దేవుడు ఎత్తబాటులో తీసుకెళ్లాలంటే తప్పకుండా లోతు లాంటి వేషధారి వేరైపోవాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడి కాలములో అవిశ్వాసుల్ని వేషధారుల్ని విశ్వాసు నుంచి వేరు చేస్తున్నాడు ఆయన. గోధుమల నుండి పొట్టును వేరు చేసే కాలము ఇది, కోత కాలము. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లేఖనంలో కొత్త ఆదికాండం 13వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తు నుండి నెగుబునకు వెళ్ళెను. ఆస్తిని, గొర్రెల్ని, ఒంటెల్ని, శారమని తీసుకొని లోతు కూడా పెట్టుకొని లోతు కుటుంబాన్ని, లోతు భార్య, లోతు పిల్లలు, కుమారులు అంటే పెట్టుకొని బయలుదేరాడు. అసలు ఉండకూడదే ఈడు. లోతు కుమారులు ఉండకూడదు, లోతు కుమార్తెలు ఉండకూడదు, అసలు లోతు ఫ్యామిలీ ఉండకూడదు అసలు అబ్రాహం. ఈ రోజు కూడా ఆత్మ సంబంధముగా జీవముగా దేవుని సంఘములో లోతు లాంటి కుటుంబాలు ఉంటాయి. లోతు లాంటి కుటుంబాలు ఉంటాయి. వీళ్ళు నిలువెచ్చని విశ్వాసులు, వీళ్ళు వేషధారులు, వీళ్ళు. ఇప్పుడు అబ్రాహాముతో వర్తమాన సంఘంలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ అబ్రాహాము ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళతోటే ప్రయాణం చేస్తా ఉన్నాడు. దేవుడు చూస్తా ఉన్నాడు, అబ్రాహామా నువ్వు ఎంత వరకు వాళ్ళతో ప్రయాణం చేస్తావో చెయ్యి, కానీ ఒక సమయం రాబోతా ఉంది, నేను గొడవ పెడతా, మొత్తాన్ని విడగొడతా. చదవండి. అబ్రహాము వెండి బంగారము కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య గుడారము మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. ఎక్కడైతే మొట్టమొదటి బలిపీఠం కట్టాడో అక్కడికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే అబ్రాహాము మొట్టమొదట ఆరాధన చేశాడు, ఎక్కడైతే అబ్రాహాము మొట్టమొదట అదిగో అక్కడ బలి అర్పించాడు, మళ్ళా అక్కడికే వచ్చాడు ఆయన. వాక్యము దగ్గరికి అబ్రాహాము వచ్చాడు, లోతుని వెంట పెట్టుకొని. ఈ రోజు కూడా మనం ఆత్మ సంబంధముగా దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చాము. ఈ రోజు దేవుని వాక్యం దగ్గరికి వచ్చాము. ఈ రోజు మనము ఇది ఆత్మ సంబంధముగా మనము బలులు అర్పణలు అర్పిస్తా ఉన్నాం. అదే ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించాలనేంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక దేవుడు చూస్తా ఉన్నాడు అబ్రాహాముని, అబ్రామా నిన్ను దీవించబోయే కాలం వచ్చేసింది. నువ్వు ఎంతవరకు నా వాగ్దానం నమ్మి నీ సొంత దేశాన్ని, నీ సొంత బంధువులను, నీ రక్త సంబంధాలను వదిలిపెట్టుకొని నువ్వు నా పిలుపు విని నా మాట విని వచ్చావు. నేను నిన్ను దీవించబోతున్నా, నేను నిన్ను దీవించబోయే సమయం దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు దీవించాలి అంటే ఈ వేషధారి సంఘంలో ఉండకూడదు. ఈ రోజు ఆత్మ సంబంధంగా కూడా వధువును దేవుడు దీవించాలంటే, వధువును దేవుడు ఆయన ఆత్మతో నింపాలంటే సంఘములో లోతు లాంటి కుటుంబాలు ఉండకూడదు. సంఘములో లోతు లాంటి వేషధారులు ఉండకూడదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా?